హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. మనం ఆన్లైన్లో వెజిటబుల్స్ కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్లో అయితే వస్తుంటాయి కదా. సో ఈ బ్యాగ్స్ని రీయూజ్ చేస్తూ సూపర్ క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను తమిళలో చూపించినట్టుగా. ఇలాంటి ఒక డిజైనర్ పిల్లో అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది అండ్ దీన్ని చేయడం కూడా మనకి మిషన్ లేకుండా, స్వింగ్ మిషన్ లేకుండా ఈజీగా చేసేయచ్చు. మెజర్మెంట్స్ వచ్చేసి డిస్ప్లే చేస్తున్నాను, అలాగే చెప్తున్నాను కూడా. ఫస్ట్ 8 ఇంచెస్ అయితే 1 మీటర్ క్లాత్ మీద మనం 8 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి, పైన కింద. మధ్యలో వచ్చేసి ఒక 4 ఇంచెస్ ఉండాలన్నమాట. సో ఈ 4 ఇంచెస్లో కూడా చిన్న చిన్న స్క్వేర్స్ మొత్తం కూడా 10 ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్కటి స్క్వేర్ 4 ఇంచెస్ ఉండాలి ఎటువైపు నుంచి చూసినా. సో చేత్తోనే చాలా ఈజీగా మనం మధ్య మధ్యలో గ్యాప్స్ వదులుకుంటూ ఇలా దారంతో మనం స్టిచ్ చేసుకోవడమే అనమాట. నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో మనం వర్టికల్గా డ్రా చేసిన లైన్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా స్టిచ్ చేసుకొని గట్టిగా దగ్గరకు లాగేసి ముడివేసేయాలి. అసలు గ్యాప్ అనేది ఉండకూడదు. సో మనం కుట్టేటప్పుడు తీసుకున్న గ్యాప్ ఇప్పుడు అనేది ఉండకూడదు అనమాట. చూపిస్తున్నట్టుగా నాట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. మనకి చిన్నగా పాకెట్స్లో అయితే ఉన్నాయి కదా, దానిలో మన వెజిటబుల్ నెట్ అంతా కూడా పెట్టేసుకుని టైట్గా మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం కుట్టేయాలన్నమాట. ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేసామో ఆ గ్యాప్ని ఫిల్ చేసి కుట్టేసేయాలి. ఇక్కడ నేను వైట్ కలర్ వెజిటబుల్ నెట్ అయితే తీసుకున్నాను. సో కంప్లీట్గా ఫస్ట్ నా దగ్గర అదే ఉంది. ఇప్పుడంటే కలర్స్ ఇస్తున్నారు కాబట్టి నేను నెక్స్ట్ టైం మంచి వీడియో అయితే చేసి చూపిస్తాను. సో వెనక తిప్పి చూస్తే మనకి వచ్చిన సాసేజ్లా ఉంది కదా. సో ఇప్పుడు లాస్ట్ వన్ సైడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా వైట్ కలర్ వెజిటబుల్ నెట్ మొత్తం కంప్లీట్గా మనం పెట్టేసి టైట్గా లాగేయాలి. అప్పుడు దాన్ని బ్యాక్ సైడ్ నుంచి లాగి గట్టిగా నాట్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్తో ఈ విధంగా మధ్యలో బటన్లా పెట్టుకుంటే మనం స్టిచ్ చేసిన పార్ట్ కూడా కవర్ అయిపోయి కంప్లీట్ లుక్ అనేది వస్తుంది. ఇలాంటిది బయట పర్చేస్ చేసుకోవాలనుకుంటే 700 to 1000 రూపీస్ వరకు ఉంటుంది. సో మన పిల్లో అయితే రెడీ అయిపోయింది, డిజైనర్ పిల్లో. నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళిపోతాం. అదేంటంటే ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, బట్ అది చాలా డేట్ అయిపోయి ఉంటుంది, అది మనకి యూజ్ అవ్వదు. అలాగే దాని మీద ఉన్న దేవుడి విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది. దాన్ని మనం రీయూజ్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శారీ బాక్స్ అయితే తీసుకున్నాను నేను. థిన్ కార్డ్బోర్డ్ ఉన్నది, అంటే వెయిట్లెస్గా ఉంటుందని చెప్పి థిన్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఇంకా దీన్ని పెద్ద బ్యాక్ డ్రాప్తో చేసుకోవాలి అనుకుంటే కనుక మనం క్యాన్వాస్ క్లాత్ తీసుకొని ఇంకా పెద్ద వుడెన్ ఫ్రేమ్ లాగా ప్రిపేర్ చేసుకొని దానికి మనం ఫిట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనేంటంటే వెయిట్లెస్ క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం తీసుకున్న శారీ బాక్స్కి మొత్తం అంతా కూడా సైడ్స్ సెక్యూర్ చేయడానికి కలర్ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈ వీడియోస్ చేసేటప్పుడు నాకు దగ్గర అయితే క్రాఫ్ట్ టూల్స్ అయితే అవైలబుల్గా లేకపోయి ఉండే, అందుకని నేను సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పెయింట్లెస్ అలాగే ట్రెండింగ్ క్రాఫ్ట్స్ని అయితే చేస్తున్నాను. కలర్ ప్లాస్టర్ అని ఏం కాదు, నార్మల్ ప్లాస్టర్ అయినా సరే మనం తీసుకుని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో దీని వెనకాల ఉన్న గోల్డ్ బ్యాక్గ్రౌండ్ నాకు అంత లుక్ అనిపించలేదు. సో అందుకని నేను ఏం చేశానంటే ఒక ఓల్డ్ బ్లౌజ్ తీసుకున్నాను. దాన్ని ఈ ఫ్రేమ్కి సైజ్కి సరిపడా కట్ చేసేసుకొని, అది వైలెట్ కలర్ అవడంతో ఇక్కడ మనకి దేవుడిది అయితే మాత్రం బాగా హైలైట్ అవుతుంది. సో ఈ విధంగా మనం గమ్ అప్లై చేసుకొని చేసేసుకోవాలన్నమాట క్లాత్ అంతా కూడా బ్యాక్ సైడ్కి. అయితే నేను ఇక్కడ యూజ్ చేసిన గమ్ ఏంటంటే B7000 గమ్. ఇది సూపర్గా ఫిక్స్ అయిపోతుంది. ఫస్ట్ వదులుగా ఉన్నా సరే 24 అవర్స్కి మాత్రం స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బ్లౌజ్ దగ్గర నేను ఆ దేవుడిది అయితే మాత్రం పెట్టేశాను. చూడడానికి చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అనిపించింది. సో క్యాలెండర్లో ఇంకా మిగిలిన పీసెస్తో నేనైతే ఫ్లవర్స్ కట్ చేసుకున్నాను, అంటే ఎక్స్ట్రా డెకరేషన్ కోసం అనమాట. అది కూడా చాలా సింపుల్ షేప్, కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో నార్మల్ సైజ్ కన్నా కొంచెం పెద్దది. అలాగే కొంచెం ఫ్రేమ్ డల్గా అనిపించింది అని చెప్పేసి బీడెడ్ థ్రెడ్తో ఈ విధంగా నేను డెకరేషన్ అయితే చేశాను, ఫ్రేమ్ ఎడ్జెస్ మొత్తం కూడా. సో మనం కట్ చేసుకున్న ఫ్లవర్స్కి కూడా సేమ్ క్లాత్ని యూజ్ చేసి ఆ క్లాత్తోనే నేను ఇట్లా స్టిక్ చేసుకున్నాను. సో మన ఫ్లవర్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఫైనల్ డెకరేషన్ చేసేద్దాము. అయితే ఆ ఫ్లవర్స్ మధ్యలో పెట్టడం కోసం నేను నార్మల్ చమ్కీ అయితే తీసుకున్నాను. ఆ ఫ్లవర్స్ హ్యాంగ్ చేయడం కోసం డిజైనర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. సో నార్మల్ చమ్కీ ప్లేస్లో మనం ఏంటంటే మిర్రర్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, రేఖద్దలైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ నేను ఇంటికి వచ్చాను, లైక్ మా పుట్టింటికి అనమాట. సో అందుకని అక్కడ క్రాఫ్ట్ టూల్స్ నాకు అవైలబుల్గా లేకపోయేసరికి నేను వీటితో అడ్జస్ట్ చేస్తున్నాను. ఇది మ్యాండేటరీ ఏం కాదు, మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడాన్ని కదా ఈ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అంటారు. సో మనకి నచ్చినట్టు
అన్నట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే సింప్లీ సూపర్గా అనిపించింది ఇది. అట్ ద సేమ్ టైం ఇది వెయిట్లెస్ కూడా. జస్ట్ డబుల్ ప్లాస్టర్ని మనం వెనకాల నీట్గా స్టిక్ చేసుకొని గోడకి పెట్టేస్తే సూపర్ ఉంటుంది. అండ్ లివింగ్ రూమ్లో కానీ పూజ రూమ్ డెకర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ 2 ఐడియాస్లో మీకు ఏది బాగా ఫేవరెట్ అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి మీ వ్యూస్ని కూడా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని యూనిక్ వీడియోస్తో ఛానల్లో సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. Until then, watch my unique and creative ideas on Artistic Crackers. Stay tuned. Thanks for watching. Wait for my next video. Until then, bye-bye.